నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకునే అంశం బ్రిక్స్ 2.0. మామూలుగా బ్రిక్స్ లేదా బ్రిక్ అంటే అస్సలు ఆలోచించకుండా ఒక చిన్న పిల్లవాడైనా ఒక ముసలివాడైనా చెప్పేది ఒక ఇటుక రాయి అని. ఒక ఇల్లు కావాలి అంటే గోడ ఖచ్చితంగా ఉండాలి, ఒక గోడ కావాలి లేదా గోడ కట్టాలి అని అంటే ఇటుక ఖచ్చితంగా ఉండాలి. అలానే అభివృద్ధి చెందిన దేశాలని ఒక సమూహంగా ఏర్పాటయ్యి అభివృద్ధి చెందని దేశాలన్నింటినీ అలానే వదిలేస్తే అభివృద్ధి చెందని దేశాలన్నీ అలానే ఒక సమూహంలో ఉండిపోయి అభివృద్ధి దేశాలకి అపోజిట్గా ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్ అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో ఒకప్పుడు ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న అంటే డెవలపింగ్ కంట్రీస్ లేదా ఎమర్జింగ్ ఎకానమీస్లో టాప్ 5 పొజిషన్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా కలిసి బ్రిక్స్ అనే సమూహాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు దాని యొక్క వర్జన్ 2.0 వచ్చింది. ఎందుకు అని అంటే ఇప్పుడు కొత్తగా 5 దేశాలు అందులో సభ్యత్వం పొందాయి లేదు జాయిన్ అయ్యాయి అని చెప్పొచ్చు. సో బ్రిక్స్ ఈజ్ నో మోర్ జస్ట్ బ్రిక్స్, ఇట్స్ బ్రిక్స్ +5. సో ఆబ్వియస్లీ పేరు మారుస్తారా, లేదు బ్రిక్స్ +5 అంటారా, లేదు బ్రిక్స్ 2.0 అంటారా అనేది మనకి కాలం చెప్తుంది దానికి సంబంధించి. బట్ ఎనీవేస్ లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ టు నో అబౌట్ ఇట్. బట్ అగైన్ బిఫోర్ గెటింగ్ ఇంటు ద డీటెయిల్స్, రేపు ఆదివారం 14వ తారీఖు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉదయం 10 గంటలకు 10 గంటల నుండి 12:30 గంటల వరకు అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క స్క్రీనింగ్ టెస్ట్ ఫార్మాట్లో మీకు ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అప్టెక్ జాబ్స్ ప్లస్ కండక్ట్ చేస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులకి కూడా పాసిబుల్. ఐ మీన్ యూ ఆల్ కెన్ గివ్ అన్ అటెంప్ట్ ఫర్ ఇట్. సో ఈ టెస్ట్ వచ్చేసి రేపు జనవరి 14 ఆదివారం ఉదయం 10 గంటలకి. సో ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ టెస్ట్ ఇవ్వండి. బికాస్ ఎవరైతే టాప్ 5 వస్తారో వాళ్ళు ఏ కోర్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో లేదు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక పూర్తి సంవత్సర కాలం పాటు ఈ కోర్స్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తుంది అప్టెక్ జాబ్స్. సో అందు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. మీరు ఒక్కళ్ళు అటెంప్ట్ చేయడం కాదు, మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ బ్రిక్స్ 2.0. బ్రిక్స్, the group of emerging market nations comprising Brazil, Russia, India, China and South Africa underwent a significant expansion on January 1. 2024 సంవత్సరం జనవరి 1వ తారీఖున బ్రిక్స్ కాస్త బ్రిక్స్ +5 లేదు బ్రిక్స్ 2.0 అయిపోయిందనమాట. ఇంతకీ బ్రిక్స్ అంటే యాక్చువల్గా ఈ బ్రిక్స్ అనేది బేసిక్గా ప్రతి దేశం యొక్క పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకుని ఆ విధంగా పెట్టారు. బి అంటే బ్రెజిల్ యొక్క ఫస్ట్ అక్షరం, ఆర్ రష్యా, ఐ ఇండియా, సి చైనా, సౌత్ ఆఫ్రికాలోని ఎస్, ఈ 5టిని కలిపి బ్రిక్స్ అన్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకో సమూహంగా ఏర్పాటయ్యారంటే వీళ్ళందరూ కూడా ఎమర్జింగ్ మార్కెట్ నేషన్స్. ఒక విధంగా చెప్పాలి అంటే చైనా మిగతా దేశాల కన్నా చాలా ముందుందనే చెప్పాలి. బట్ ఈవెన్ దెన్ వీళ్ళు ఏర్పాటైనప్పుడు లేదు వీళ్ళు ఒక సమూహంగా ఫామ్ అయినప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే మనకు అంతగా సపోర్ట్ చేయట్లేదు. సో మనం ఒక గ్రూప్గా ఫామ్ చేసుకుందాము, ఒక అలయన్స్గా ఫామ్ చేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు బ్రిక్స్ సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు బ్రిక్స్ సమూహం పెద్దదైందనమాట. సో ఇట్ ఈజ్ ఎక్స్పాండెడ్. సో మరి ఆ 10 దేశాలు ఏవి అని గమనిస్తే మనం ఇక్కడ ఫ్లాగ్స్ని చూడొచ్చు. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ఉన్నాయి, BRICS బ్రిక్స్. మిగిలిన 5 దేశాలు ఏంటంటే సౌదీ అరేబియా, ఇది ఆసియా ఖండంలోనే ఉంది, ఈజిప్ట్ ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది, ఇథియోపియా ఇది కూడా ఆఫ్రికా ఖండంలోనే ఉంది, ఇరాన్ ఆసియా ఖండంలో ఉంది, UAE ఆసియా ఖండంలో ఉంది. సో ఏషియా నుంచి 3 కంట్రీస్ని తీసుకున్నారు, సౌదీ అరేబియా, ఇరాన్, UAEని. ఈజిప్ట్, ఇథియోపియా ఆఫ్రికా నుంచి వచ్చాయి. సో ఈ విధంగా ఆఫ్రికా నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంది. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా ఉంది, ఇప్పుడు ఈ 2 యాడ్ అయ్యాయి. అలానే సౌత్ అమెరికా నుంచి బ్రెజిల్ ఉంది, నార్త్ అమెరికా నుంచి ఏ కంట్రీ లేదు, ఆస్ట్రేలియా ఇంకా తీసుకోలేదు, అండ్ యూరోప్ నుంచి ఏ కంట్రీ లేదు. దట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. చూడండి మీరు జాగ్రత్తగా గమనిస్తే యూరోప్కి సంబంధించిన ఏ కంట్రీ కూడా లేదు. సో దీస్ ఆర్ ద 5 కంట్రీస్. యాక్చువల్గా అయితే సౌత్ అమెరికాకి బ్రెజిల్తో పాటు అర్జెంటీనా కూడా వచ్చి ఉండేది. బట్ అర్జెంటీనా ఈ సభ్యత్వాన్ని తిరస్కరించింది, అంటే లాస్ట్ మినిట్లో నేను జాయిన్ అవ్వను అని చెప్పిందనమాట. South Africa's envoy to the bloc revealed that Saudi Arabia, Iran, the United Arab Emirates, Ethiopia and Egypt have accepted invitations to join effectively, doubling the organization's membership. Actually అయితే 5 దేశాలు 11 చేద్దాం అనుకున్నాయి, బట్ అది ఇప్పుడు 10 వరకే రిస్ట్రిక్ట్ అయిపోయింది. బట్ వాట్ ఎవర్ బైట్ ఇట్ హ్యాస్ డబుల్డ్. పోయిన సంవత్సరం అంటే 2023వ సంవత్సరం ఆగస్టు నెలలో ఏం జరిగిందనంటే ఎగ్జిస్టింగ్ బ్రిక్స్ మెంబర్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాలు కూడా ఎక్స్టెండెడ్ ఇన్విటేషన్స్ టు 6 నేషన్స్, ఒక 6 దేశాలకి సభ్యత్వం తీసుకోండి అని ఆహ్వానం పంపించాయన్నమాట. సో సౌదీ అరేబియా, ఇరాను, UAE అలానే ఇథియోపియా, ఈజిప్ట్ 5 దేశాలు ఉన్నాయి. దాంతోపాటు అర్జెంటీనా 6 దేశాలకి పంపించారు. బట్ యాజ్ మనం ఇందాక అనుకున్నట్టుగా అర్జెంటీనా ఒక్క దేశం మటుకు దీనిని తిరస్కరించింది, మిగతా 5 దేశాల మటుకు జాయిన్ అయిపోయాయి. అలానే బేసిక్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది బ్రిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమర్జింగ్ ఎకానమీస్. అంటే ఏవైతే ఆర్థిక వ్యవస్థలు రానున్న కాలంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అవతరించే అవకాశాలు ఉన్నాయో ఆ దేశాలకు ఒక ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా ఈ గ్రూప్స్ని ఇంకా వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఎయిమింగ్ టు కంబైన్ లీడింగ్ ఎనర్జీ ప్రొడ్యూసర్స్ లైక్ సౌదీ అరేబియా, ఇరాన్ వీళ్ళందరూ లీడింగ్ ఎనర్జీ ప్రొడ్యూసర్స్, అలానే మేజర్ కన్స్యూమర్స్ యాజ్ వెల్. సో ఒకవైపు
యుఏఈ కూడా ఎనర్జీ ప్రొడ్యూసరే, ఇరాన్ ఎనర్జీ ప్రొడ్యూసరే, సౌదీ అరేబియా ఎనర్జీ ప్రొడ్యూసరే, అలానే ఈజిప్ట్, ఇథియోపియా వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మేజర్ కన్స్యూమర్స్ అని చెప్పొచ్చు. బట్ వాట్ ఎవర్ బీట్ స్టిల్ దే ఆల్ ఆర్ క్వైట్ డెవలపింగ్ ఎకానమీస్. సో అందుకని ఆ ఐదింటిని వాళ్ళు యాక్సెప్ట్ చేసేశారు. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అర్జెంటీనా డిక్లైన్ చేయడానికి గల కారణం ఆ దేశం యొక్క రీసెంట్ ప్రెసిడెంట్ జేవియర్ మిలీ అనమాట. తిను యాక్చువల్గా అయితే అంతకుముందున్న ప్రెసిడెంట్ ఉంటే అర్జెంటీనా కూడా జాయిన్ అయిపోయేదేమో. బట్ అన్ఫార్చునేట్లీ ప్రెసిడెంట్ మారారు కాబట్టి వాళ్ళకున్న పాలసీస్ ప్రకారం వాళ్ళు తిరస్కరించారు దీన్ని. ఇన్ఫాక్ట్ నేను కూడా పర్సనల్గా అనుకోవడం ఏంటంటే ఆల్రెడీ బ్రెజిల్ ఆ సమూహంలో ఉంది కాబట్టి అర్జెంటీనాకి బ్రెజిల్కి పెద్దగా పడదన్నమాట, జస్ట్ లైక్ ఇండియా పాకిస్తాన్. సో అందుకని మేబీ అర్జెంటీనా దీన్ని తిరస్కరించి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. Representatives from the new invitees participated in a recent BRICS Sherpa meeting in Durban, South Africa. So 2024కి సంబంధించి బ్రిక్స్ షేర్పా మీటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. డర్బన్ అని ఒక ప్రాంతం ఉందన్నమాట సౌత్ ఆఫ్రికాలో. ఇండికేటింగ్ దర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఇన్విటేషన్. సో 6 కంట్రీస్ కానీ 5 కంట్రీస్ వచ్చి పార్టిసిపేట్ చేశారు కాబట్టి దట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ దే ఆర్ రెడీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. The 5 countries are set to send officials to the next Sherpa meeting in Moscow on January 30. సో జనవరి 1వ తారీఖున ఒక మీటింగ్ జరిగింది సౌత్ ఆఫ్రికా డర్బన్లో, ఇంకోటి జనవరి 30 మాస్కోలో జరగబోతుంది రష్యాలో. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ రావచ్చు నాకు తెలుసు. ఓకే, షేర్పా మీటింగ్ జరిగింది, వాళ్ళందరూ సభ్యత్వం తీసుకున్నారు, బాగానే ఉంది. బట్ ఇంతకీ షేర్పా అంటే ఏంటి మాస్టర్ మీరు అడగచ్చు. నేను ఒకవేళ చెప్తున్నది మీకు అర్థం కాకపోతే ఇక్కడ చదవండి, లేదంటే నేను చెప్పే దాని మీద ఫోకస్ చేయండి. షేర్పాస్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక కంట్రీకి కానీ ఒక గవర్నమెంట్కి కానీ ఏదైనా G7 లాంటి సదస్సు జరిగినా, లేదా G20 లాంటి సదస్సు జరిగినా, ఇప్పుడైతే బ్రిక్స్ జరుగుతుంది ఇక్కడ. సో బ్రిక్స్, G7, G20 లాంటి పెద్ద పెద్ద సమూహాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎవరినైతే ప్రతినిధిగా పంపిస్తున్నారు, ద వన్ హూ ఇస్ గోయింగ్ టు రిప్రజెంట్ ద కంట్రీ ఆర్ ద గవర్నమెంట్, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద షేర్పా అనమాట. సో ఇప్పుడు 2024 జనవరి 1న షేర్పాలు కలిసారు వాళ్ళందరూ, రిప్రజెంటేటివ్స్ బేసిక్గా. వాళ్ళు మళ్ళీ జనవరి 30న కలుస్తారు. సో అలా షేర్పాస్ మీటింగ్ జరుగుతున్నంత కాలం వాళ్ళు వస్తున్నారు అని అంటే దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ గ్రూపింగ్ ఆర్ అలయన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. రేపు భోగి పండుగ, ఎల్లుండి సంక్రాంతి పండుగ. సో ఈ భోగి అలానే సంక్రాంతి ఈ 2 రోజులు, అఫ్కోర్స్ తర్వాత ఎన్ని పండుగలు ఉన్నా అన్నీ కూడా మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో, అలానే మీ శ్రేయోభిలాషులు అందరితో కూడా కలిసి హాయిగా, ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అప్టేక్ జాబ్స్ కోరుకుంటోంది. సో విషింగ్ ఎవ్రీవన్ అ హ్యాపీ భోగి అండ్ అ హ్యాపీ సంక్రాంతి యాజ్ వెల్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, జనవరి 14 ఉదయం 10 గంటలకి ఆ ఫ్రీ గ్రాంట్ వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. We'll again meet in a new current affair episode. Till then, keep watching Uptake Jobs and keep updating yourself. And this is Vivek signing off.